హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య అఫీషియల్. ఏంటి ఇంత పొద్దున్నే ఇంత జిడ్డు మొహంతో కనిపిస్తున్నాను అనుకుంటున్నారు? ఏం లేదండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో అందుకే అలా ఉన్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి మార్నింగ్ మేమైతే ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్తున్నాము. వచ్చేసి మన వైజాగ్లోనే అతి పెద్ద ఫిష్ మార్కెట్ ఏదేనంటే మన ఫిషింగ్ హార్బరే కదా. సో నేనైతే అది మీకు చూపిద్దామని చెప్పి వచ్చేసాను. ఇంకా ఈరోజు ఖాళీ లేదు, సండే కదా, చాలా ఎక్కువ జనం అయితే ఉన్నారు. అసలు బండి పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా వీళ్ళు వచ్చేసి అక్కడ బల్క్లో కొనుక్కొని ఇక్కడ సైడ్ని అయితే మన స్ట్రీట్స్లో అమ్ముతారు కదా, సో అలా అయితే ఈ స్టార్టింగ్లో అయితే అమ్ముతున్నారు. ఇంకొంచెం లోపలికి వెళ్తే కొంచెం ఖాళీగానే ఉంది, ముందు మాత్రం ఇలా పక్కన అమ్మడం వల్ల ఖాళీ అయితే లేదు. ఇంకా మీరు ఎవరైనా వస్తే బండి మాత్రం కొంచెం దూరంగా పార్క్ చేసుకోండి, ఎందుకంటే అక్కడ ఖాళీ లేదు. ఇవి చూసారా ఎంత పెద్ద పెద్ద టైగర్ ప్రాన్స్, ఇంకా చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి. వీళ్ళు అయితే నార్మల్ వాటర్ ద్వారా అమ్ముతున్నారు, లేదనంటే ఇలా బుట్టల ద్వారా అయితే కొనుక్కోవాలి. ఇంతకు ముందంతా బోట్స్ అయితే బీచ్లోకి వెళ్ళలేదు కదా, ఎందుకంటే చేపలు గుడ్లెట్టే టైం అని చెప్పి క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఇప్పుడైతే ఓపెన్ చేశారు, ఇంకా అందుకే ఫ్రెష్గా కొత్త చేపలు అయితే వచ్చాయి. ఇంకా ఇలా బల్క్లో అయితే అమ్ముతున్నారు. ఇవి కవ్వాలు అంటారు కదా, అవే. ఇంకా నేను ఇక్కడ అడుగుతున్నాను, ఇలా నార్మల్గా ఇస్తారా అంటే లేదు, అలా బొట్లుగానే కొనుక్కోవాలని చెప్తున్నారు ఆయన. ఇంకా క్రాబ్స్ చూసారు కదా, అప్పుడే ఫ్రెష్గా తెచ్చారు. ఇంకా అక్కడ వేలం పాట అవుతుంది, వాళ్ళైతే వేలం పాట వేసుకుంటారు, అంటే బుట్ట పరంగా అమ్ముకోవడానికి. అది ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి ఇస్తారనమాట. ఒక ప్రైజ్ అయితే కుదిరితే వాళ్ళైతే అలా ఇస్తారు. ఇవి చూసారా ఎంత పెద్ద రొయ్యలో. ఇంకా చాలా చేపలు ఉన్నాయి, సొర చేపలు అని, అవి ఇంకా కోనము, వంజరాలు, ఇంకా చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి కోనములు అంటారు కదా, వంజరాలు. ఇంకా వచ్చేసి 1500 అలా చెప్తున్నారు, ఇంకా బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారు. ఇంకా ఇవి వచ్చేసి ఎర్రగొల్లి విందులు. నేను చిన్నవే చూసాను, ఫస్ట్ టైం ఇంత పెద్దవి అయితే చూస్తున్నాను. ఈ క్రాబ్స్ చూసారా బతికే ఉన్నాయి, అలా లైవ్లో అయితే కొనుక్కుంటున్నారు. ఇంకా అవి కూడా 1500 అలా చెప్తున్నారు, చాలా ఎక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారు. కానీ ఇంకా బేరం ఆడుకొని కొంచెం బల్క్లో కొనుక్కుంటే తగ్గిస్తారు. ఇలా నార్మల్గా 2 అలా ఆడితే ఎక్కువ చెప్తారు. ఇంకా మేము వచ్చేసి సోర చేపలు అయితే తీసుకుంటున్నాము. ఇవి 250 చెప్తున్నారు. 250కి 5 చేపలు వర్త కాదో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు ఆ 250 పడింది. ఇంకా మనమైతే అక్కడే చేయించుకోవచ్చు, లేదనంటే మనం ఇంటికైనా తెచ్చేసుకోవచ్చు. చాలా పెద్ద చేపలు, చాలా బాగున్నాయి. ఇంకా కవర్ అది తెచ్చుకొని ఇంకా వేసేసుకుంటున్నాము. ఓకే, థ్యాంక్స్ అంకుల్. సైడ్ ఇంకా మనం అక్కడ కొనుక్కొని ఇక్కడ అయితే ఇలా చేయించేసుకోవచ్చు. 50 రూపీస్ అలా చెప్తున్నారు. కొంచెం ఎక్కువ చేపలు అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తారు. ఇంకా మనం ఇంటి దగ్గర అయితే చేసుకోలేము కదా, మనం ఇలా అయితే ఫ్రెష్గా చేయించేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా ఇవి చూడండి, చాలా పెద్ద ఈ రొయ్యల బుట్ట వచ్చేసి 1500 చెప్తున్నారు. ఏంటి బీబీసీ. ఇంకా వీళ్ళు వచ్చేసి బోట్లతో అయితే ఫ్రెష్గా తెస్తున్నారు, ఇంకా అప్పుడే దించుతున్నారు. మనం ముందు చూసాం కదా, అక్కడ కాకుండా ఇలా కొంచెం లోపలికైతే వెళ్తే ఇలా బోట్లతో తీసి ఫ్రెష్గా అయితే అమ్ముతారు. మనం ఇక్కడ కూడా బోట్లతో తెచ్చినవి ఫ్రెష్గా కొనుక్కోవచ్చు బొట్టలతో. ఇంక ఇక్కడ వచ్చేసి ఈయన అయితే ఒక బుట్ట 1500 అలా చెప్తున్నారు రొయ్యలు. ఆయన అయితే కొనుక్కున్నారు, 2200 పడింది ఆ బుట్ట రొయ్యలు అయితే తీసుకున్నారు ఆయన. 2000కి వర్తో కాదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా అలా చూస్తున్నాము. ఇక్కడ ఏదో వర్క్ అవుతుంది, సో అందుకే ఇంత మట్టిగా ఉంది. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే అక్కడ మట్టి కుప్పలు అయితే వేసి ఉన్నాయి. కొంచెం ఖాళీ లేదు వెళ్ళడానికైతే, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. వెళ్తే వెరైటీస్ చేపలు ఏం లేవు, ఎక్కువ అయితే రొయ్యలు,
పీతలు, ఇంకా కోనం, వంజరం ఇవే ఉన్నాయి ఎక్కువ. ఇంకా వెరైటీ చేపలు అయితే లేవు, ఎందుకంటే ఇప్పుడే కదా ఓపెన్ చేశారు. సో కొత్తగా అంతగా ఏమనిపించలేదు. మేమైతే కొంచెం సాహసం చేసి ఆ బోట్లకు అయితే ఎక్కాము. ఇంక ఇదంతా చూపిద్దామని చెప్పి. చూడండి, ఈరోజు కొంచెం వర్షం పడుతుంది కదా, క్లైమేట్ చల్లగా ఉంది, మంచి వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మంచి చల్లగా వర్షం పడుతూ నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ బోట్లలో. పర్లేదులే. టేక్లే ఏమంటారు ఇంతనా? టేక్లే కదా, తిమ్మర్లా. ఓకే. ఇక్కడ ఏదో వర్క్ అవుతుంది, ప్లస్ వర్షం పడుతుంది కదా, అందుకే చాలా బురదగా అయితే ఉంది, జారిపోతుంది, అదంతా నడలేకపోతున్నాము. ఇంకా ఇవి వచ్చేసి ఆక్టోపస్ అంటారు కదా, అవే కోడి సంచులు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ, అయితే నాకు చాలా ఇష్టం. ఇవి కూడా బల్క్లో అమ్ముతున్నారు. ఇంకా ఏమైనా ఫంక్షన్స్ అవి చేసుకున్న వాళ్ళకైతే ఇక్కడికి వస్తే కొంచెం మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి. ఇవి వచ్చేసి ఎండు చేపలు. ఇంకా ఎండలేదు, ఎందుకంటే వాళ్ళు బోట్లలో వెళ్ళినప్పుడు ఒక 10 days 15 days అయితే అలా ఉంటారు కదా. ఇంకా వాళ్ళు వచ్చేసి ఆ బోట్ మీద అయితే ఎండబెట్టేసుకుంటారు. ఎండబెట్టేసి వచ్చినప్పుడు అయితే తీసేసి ఇంకా నార్మల్గా ఇక్కడ బయట వచ్చి ఎండబెట్టుకొని అయితే అవి అయితే అమ్మేస్తారు. ఇంక ఇవి వచ్చేసి పీతలు. ఇవి కూడా కానాగడతలు హాఫ్ ఎండయి, ఇంకా ఎండాలి. ఇవి ఎర్రగుళ్ళు మిందులు. చూడండి ఎన్ని పాముల్లో ఉన్నాయి కదా, అవి అయితే చాలా ఎక్కువ చేపలు అయితే ఉన్నాయి. ఇవి ఆక్టోపస్లు. ఇవి కూడా చెప్తున్నాను కదా, ఎక్కడ చూసినా ఎక్కువ రొయ్యలు, పీతలు, ఇంకా ఈ ఎర్రగుళ్ళు విందులు తప్ప ఇంకేం లేవు అంతగా. ఇవి కూడా అంతే, బుట్టలతో అమ్ముతున్నారు రొయ్యలు. ఇట్స్ లోపలికి వెళ్తే ఇవి ఉంటాయి. ఇంకా అవి కూడా 1500 2000 అలా చెప్తున్నారు ప్రైజు. చాలా ఎక్కువైతే అనిపించింది నాకైతే. ఇది చూసారా, రెడ్ కలర్ పండుకప్ప. ఇది వచ్చేసి 4000 చెప్తున్నారు ప్రైజు. అసలు చాలా ఎక్కువ అనిపించింది 4000. ఇంక ఇప్పుడు వీళ్ళైతే బోట్లలో నుంచి వచ్చి ఫ్రెష్గా చేపలు అయితే తీసి అవన్నీ కడుక్కుంటున్నారు. ఇవి వచ్చేసి ఎండినెత్తళ్ళు అంటారు కదా, అవేనండి. చాలా బాగుంటాయి కదా ఎండినెత్తళ్ళు. ఇంకా ఇవి నార్మల్గా 100 రూపీస్కి 200కి అలా అయితే ఇస్తున్నారు ఎండు చేపలు. ఇవి కూడా అంతే, వాళ్ళైతే వేలం పాట వేసుకుంటున్నారు. ఎవరు కొనుక్కోలే, స్ట్రీట్స్లో అమ్ముతారు కదా, సో దానికోసం అయితే. ఇంకా మేము చేపలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రవీణ్ సంధ్య అఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.